కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 28 గురువారం. ఈ రోజు రాశి ఫలాలు. మేషం, రోజంతా ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలకు కొదువ ఉండదు. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మిత్రులతో కలిసి విందులో వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. 1-2 శుభవార్తలు వింటారు. వృషభం, ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తిప్పట ఎక్కువగా ఉంటుంది. ఏ పని ఒక పట్టాన పూర్తి కాదు. వృత్తి వ్యాపారాలలో కూడా శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా రొటీన్ గా సాగిపోతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభవార్త చెవిన పడుతుంది. మిథునం, వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు మీ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో తిప్పట తప్పకపోవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులను బాగా తగ్గించుకుంటారు, కానీ ఇతరులకు సహాయం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. కర్కాటకం, వృత్తి ఉద్యోగాలలో కూడా మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సేవా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక సమస్యలు ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. సింహం, వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి, కానీ వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయట ఆచితూచి వివరించాల్సిన అవసరం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కొందరు స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కన్య, ముఖ్యమైన ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా, లాభదాయకంగా మారుతాయి. కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో అధికారులు ఆదరాభిమానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభవార్తలు వింటారు. కొందరు మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. తుల, వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలలో పోటీదారుల సమస్య బాగా తగ్గిపోతుంది. ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చికం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఒక శుభపరిణామం చోటు చేసుకుంటుంది. విదేశీయానానికి, విదేశాలలో స్థిరపడటానికి అవకాశాలు మెరుగుపడతాయి. అనుకోకుండా ధనయోగం పడుతుంది. సేవా కార్యక్రమాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో వేగం పుంజుకుంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు, కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆరోగ్యంగా లేదా అసంపూర్తిగా పూర్తవుతాయి. ఇంటా బయట కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. నిదానంగా బాధ్యతలను నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో కూడా పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కలిసి వస్తుంది. సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆహార విహారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలా వరకు సామరస్యంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. మకరం, ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ముందుకు దూసుకుపోతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు బంధువుల సహాయంతో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. కుంభం, వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పిల్లలు శుభవార్తలు మోసుకొని వస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా కాలక్షేపం చేస్తారు. కొందరు మిత్రులతో అండగా నిలబడతారు. దేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం, రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాలలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయంతో చక్కదిద్దుతారు. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు.